చంద్రబాబు నాయుడు గారు మనలాంటి వాళ్ళందరి కోసం ఇట్లా అన్నా క్యాంటీన్లో భోజనాలు ఎలా ఉందమ్మా? ఎట్లా ఉంది భోజనం? బాగుంది, అందరికి బాగా వరుసగా అన్ని బాగా చేస్తున్నాడు. అసలు ఇదంతా వేస్ట్ వృధా అని చెప్పి అనుకున్నాం, ఆయనే రావాలి మళ్ళా. ఎవరు? చంద్రబాబు నాయుడు రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు దీని మీద పెట్టే ప్రతి రూపాయి దండగని చెప్పి తీసేసారు కమ్మా ఆయన అలాగ అంటాడు. అప్పుడు ఆ ఇల్లు ఇబ్బంది పడ్డారా లేదమ్మా? పడ్డాం. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళని కానీ లేకపోతే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కానీ బాగుంటుందా భోజనం? బాగుంటది, భోజనం బాగుంటది. ఇది లేకపోతే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు, పనులు లేక ఇంట్లో చూడక 10 ఎకరాలు సంపాదించిన వాళ్ళు పెట్టక ముసలోళ్ళ మొక్కలకి దీని బతుకుతున్నారు. 5 రూపాయలకు దొరుకుతుంటావా? అసలు దొరకదు. ఎవరు ఆడ వేస్ట్ గాడు, ఆడే వేస్ట్ గాడు, ఆడే వేస్ట్ గాడు. ఏం పెట్టాడు? ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, ఇంతకుముందు రాజశేఖర్ వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టొచ్చుగా, పేరు మార్చుకొని అసలు ఈ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండేది? మరీ ఘోరంగా ఉండేది కదమ్మా. అసలు రోడ్లు కానీ ఇది కానీ చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్. ఇన్ని ఖర్చులు పెరిగినా బియ్యం ధర పెరిగింది, కందిపప్పు రేటు పెరిగింది, అయినా కూడా అసలు గ్యాస్ లేదు కండి. ఆ టైంలో భోజనం పెడుతున్నాడు అంటే గొప్పే కదా, అవునా కదా? గ్యాస్ లేదు. ఇప్పుడు టిఫిన్ అంతా ఒకప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు, ఈ రోజు 50 రూపాయలు అయినా టిఫిన్ రావట్లా. 5 రూపాయలకి ఏమొస్తుంది? పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలనే ఆలోచన పెట్టేది మాత్రం చంద్రబాబు నాయుడు అన్న. ఆడొచ్చినా రేపు పొద్దున పెట్టడు. ఎందుకంటే ఏంటమ్మా నాకు అర్థం కావట్లా, ఎందుకని పెట్టడు? ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఇంతమంది ఉన్నారు చూడండి. అసలు అందరూ భేదోళ్ళ చెప్పండి, అందరూ భేదోళ్ళ కాదుగా. ఆఫీసులో పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. ఎందుకు? ఆ టయానికి ఒక ముద్ద తినాలి. 5 రూపాయలకి ఏమవుతుందండి? టీ కూడా రావట్లే. ఈరోజు టీ కూడా 10 రూపాయలు అవుతుంది టీ. అదే నవరంగు టీలో అయితే 15 రూపాయలు. అట్లాంటి టైంలో కూడా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. బాగుండాలి కదా సార్. 5 రూపాయలకి ఏ గవర్నమెంట్ పెట్టదు, పేదల గవర్నమెంట్ తెలుగుదేశం. మరి ఇది కూడా వేస్ట్ అంటున్నాడు కదా, ఈ 5 రూపాయలు కూడా వేస్ట్, అసలు ఇది పెట్టడానికి వీలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. తిన్నోడికి తెలుస్తుంది, తిన్నోడికి ఏం తెలుస్తుంది? పని లేదు తిన్నాను, నాకు తెలుసు. ఉద్యోగంకి వెళ్ళినోడు తెలుస్తుందా? అంతే లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఇలా ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారన్న గత 5 ఏళ్లలో ఒక ముద్ద భోజనం చేయడానికి రోడ్డు మీద దొరక. ఇప్పుడు మనం పార్టీ వచ్చింది మన దగ్గర లెక్క, మాకు మిగతా వీటితో సంబంధం లేదు. నేను ఇంకో దగ్గర నుంచి వచ్చాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. 10 రోజులు అయింది గ్యాస్ లేక నేను ఇక్కడే తింటున్నాను 3 పూటలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే అదే కన్నా గొప్ప విషయం. బాబాయ్ మీరు ఏం చేస్తుంటారు? ఈ అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది? బాగుంది. 5 రూపాయలకి భోజనం ఎక్కడ దొరుకుతుందంటావా? ఎక్కడ మామూలు బయట తినాలంటే అసలు ఏంటి? బయట అంటే 80, 90, 100 రూపాయల దాకా పెట్టాలి. ఇక్కడ బాగుంది. 5 రూపాయలతో కడుపు నిండిపోతుంది. టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ మళ్ళీ సాయంత్రం భోజనం కానీ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళ కోసం ఇలా అన్నా క్యాంటీన్లు ఉండాలని ఆయన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన అసలు ఏం అవసరం లేదు ఇదంతా అని చెప్పి తీసేసాడు. ఉండాలంటావా తీసేయాలి? ఉండాలండి, ఉండాలి. తీసేయకూడదు. ఎంతో మందికి మేలు చేసే పని ఉండాలి. కరెక్ట్. దీని మీద నష్టం, అసలు దీని మీద ప్రతి రూపాయి నష్టం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు తినే భోజనం మీద ఆయన విమర్శ చేయకూడదు. ఉందా? వైసీపీ హయాంలో 5 ఏళ్ళు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? లేదు, అప్పుడు లేదు కూడా, ఏం పెట్టలేదు కూడా. ఇప్పుడు ఇన్ని ఖర్చుల్లో కందిపప్పు పెరిగింది, బియ్యం ధరలు అన్ని పెరిగినా కూడా ముందు పెట్టాలి అని అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు మంచిదేనంటావా? మంచిదే అండి, ఎక్సలెంట్ అండి. మరలా 5 రూపాయల భోజనం అంటే టిఫిన్ కూడా టిఫిన్ చేస్తా 50 రూపాయలు, బయట భోజనం చేస్తా 100 రూపాయలు. 5 రూపాయలు భోజనం చేస్తారంటే చంద్రబాబు గారు పుణ్యమే. వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెట్టుకోవచ్చు కదా, మరి ఆ తండ్రి గారి పేరు మీద ఎందుకు పెట్టుకోలేదు? మరి తీసాడుగా, అది కరెక్ట్ కాదుగా. చాలా మంది అండి 5 రూపాయలు భోజనం పెడతా అంటే చాలా పుణ్యం అండి. 5 రూపాయలకి ఏమొస్తుంది? ఈరోజు టీ కూడా రావట్లేదు. ప్లస్ ఈరోజు గ్యాస్ లేకపోయినా మాకు ఉండి పెడుతుంటే చాలా గ్రేట్ గవర్నమెంట్, మంచి పని. ప్లస్ చాలా మంది పేదవాళ్ళు దీని మీద బతుకుతున్నారు. ఇంకొకళ్ళు అయితే దొరకట్లేదు, ఇది దొరకట్లేదు, అది ఈ రేట్లు పెరిగిన ఆ రేట్లు పెరిగినాయి అని చెప్పి అసలు పెట్టడానికి ఆలోచించేవాళ్ళు ఇంకా పెంచుతున్నారు. ఈ రోజు నుంచి ఇంకొక క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు పెంచుతున్నారంటే 10 మందికి అన్నం దొరకాలి అని ఆయన ఆలోచన ఎట్లుందన్న చంద్రబాబు గారి ఆలోచన? ఆయన ఆలోచన బాగుంది. ఒకప్పుడు ఈ 5 రూపాయల క్యాంటీన్ భోజనాలు లేకపోతే చాలా మంది పస్తులు పడుతున్నారు. ఇవాళ మనకు ఒక 5 రూపాయలు ఉంటే చాలు. ప్లస్ ఇక్కడ డొనేషన్ కూడా కొంతమంది
వస్తారు 5 రూపాయలు ఇచ్చే పని లేదు, వాళ్ళు ఇస్తారు లైన్లో టోకెన్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే ప్రతి పని చేసుకునే వాళ్ళకి, పేదవాడికి ఒక పట్టెడు మెతుకులు పెట్టడంలో తప్పు లేదు. 5 ఏళ్ళు మంది తీసేసాడు ఆయన, అసలు ఇప్పుడు కూడా వేస్ట్ అంటున్నాడు దీని మీద పెట్టి ప్రతి రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి గత హయాంలో. ఆయన మాటలు అంతేనండి. అంతమంది ఇలా తీసే ప్రజలకి కడుపు కొట్టాడు. ఉన్నాయి ఇలా అప్పుడు ఇబ్బంది పడ్డారన్న, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు నాకు డ్యూటీ ఉండదు, ఏం చేస్తాం, 5 రూపాయలు కూడా లేని పరిస్థితి కూడా ఉంది. ఒకప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళకి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది కొంచెం 5 రూపాయలు ఏమంటే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు డొనేషన్లు. అది బాగుందండి ఈ పద్ధతి. సో ఇలాంటివి ఉండాలంటారు, ఎప్పటికీ ఉండాలి. చంద్రబాబు గారు చేసేది మంచి పనేనా? ఇట్లా మంచి పనే, చాలా మంచి పని. పేదవాళ్ళే కదండి, పెద్ద పెద్ద రిచ్ వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు కాదంటలా. అందరూ తినాలి, అందరికి పెట్టాడు ఆయన. ఒక పేద ఒక ధనవంతుడిని కాదు, అందరూ వచ్చి తింటున్నారు. మీరు అన్నట్టుగా ఒక పక్క గ్యాస్ ఇబ్బంది, గ్యాస్ కొరత ఉంది, మరోవైపు ఆ రేట్లు పెరిగినాయి, కందిపప్పు రేట్లు పెరిగినాయి, అయినా సరే ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఆయన ముందుకొచ్చి ఇంకా దీన్ని ఇట్లా కొనసాగి అయినా సరే చాలా మంచి పని అది. లేకపోతే ఈరోజు గ్యాస్ లేదని చెప్పి చాలా మంది రేట్లు పెంచారు, కట్టెల పొయ్యి మీద. ఇవాళ టిఫిన్ చేయాలంటే 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కూడా ఉండాలండి. ఉండాలి, కన్ఫామ్ ఉండాలి, తీసేయకూడదు. Please subscribe to Leo News for more videos.